ఓకే. యాక్చువల్‌గా ఇంతకు ముందు వచ్చిన ఆయన భజన అన్నాడు. భజన అన్న దాని దగ్గర నేను కట్ చేసి ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఇటొచ్చేసేసాను. తర్వాత ఏం హ్మ్. మాట్లాడారో నాకు తెలీదు. హ్మ్. సో, హ్మ్. వాటెవర్ నాకు 2019లో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి హ్మ్. మోకాలు కింద నుంచి కూడా నాకు సెన్సేషన్ అంటే ఇంగ్లీష్ తెలుసో లేదో స్పర్శ గాని, కదలిక గాని కింద భాగం నుంచి హ్మ్. లేకుండా పోయింది ఒక కాలుకి మొత్తానికి. హ్మ్. యాక్చువల్‌గా నేను ప్రొఫెషనల్‌గా వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. హ్మ్. ఓకే. ఆ టైంలో నేను మంచం మీదే కంప్లీట్‌గా ఒక సంవత్సరం, 2 సంవత్సరాల అనేది ఉండాల్సొచ్చింది. ఆ టైంలో మొదటిగా ఫాలో అయింది వీపీ అంటే విజయప్రసాద్ రెడ్డిని. కంప్లీట్‌గా ఫాలో అయ్యాను. 2019లో. 19 నవంబర్ నుంచి. అంటే అరౌండ్ హ్మ్. 2020 అనుకోవచ్చు. హ్మ్. ఫాలో అయ్యాను. ఫాలో అయినప్పుడు రోజు వినేవాడిని. పదే పదే వినేవాడిని. ఇంకెవరన్నా వస్తే వినేవాడిని. అయితే ఒకరోజు తనేదో జెప్పిన మాటల్లో చాలా నెగెటివ్స్ అనేవి నాకు కనిపించేవి. తప్పులనేవి కనిపించేది. రిసోర్స్ లేదు. మాట్లాడడానికి లేదు. అడగడానికి లేదు. ప్రశ్నించడానికి లేదు. అయితే ఒకానొక రోజు ఇంకొంచెం డెప్త్‌కెళ్ళిపోయి వ్యభిచారం జెయ్యొచ్చు. వ్యభిచారం జేస్తే సంథింగ్ అసలు ప్రాబ్లమే లేదు అని జెప్పాడు. ఆ టైమొచ్చే వరకు కూడా మిమ్మల్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను నేను. అయితే ఈ మాట ఎప్పుడైతే వచ్చిందో కంప్లీట్‌గా బ్లాక్ చేసేసాను. మీరన్నట్లుగా మీరు ఇన్ ద సెన్స్ దట్ పర్సన్. ఓకే. మీరన్నట్లుగా భజన చేసేవాడినయితే వ్యభిచారం చేయొచ్చు అనే దాన్ని కూడా నేను లీగల్‌గా అప్రూవల్‌గా తీసేసుకున్నా. అంటే అప్రూవ్ చేసినట్టు తీసుకొని భజన చేసేవాడిని. భజన గాదది. నాకెప్పుడైతే తప్పు అనిపించిందో ఇమ్మీడియేట్‌గా బ్లాక్ చేసేసాను. పక్కకొచ్చేసాను. అయితే ఇదే విధానం అనేది నాకు కంటిన్యూ‌గా ఎళ్ళిపోతున్నప్పుడు మా అమ్మ గాని, నేను గాని ఉన్న భక్తి ఏంటంటే అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు అని నా ప్రార్థన ఎలా ఉండేది? స్వస్థత కోసం. ప్రభువా నన్ను స్వస్థపరుచు, స్వస్థపరుచు. ఎప్పుడో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలయింది బాప్తిస్మం పొంది. నా ప్రార్థన మారల. నా విధానం మారలే. ఏమీ మారలే. కానీ నా ప్రార్థన విధానం ఏంటి? దేవుడు స్వస్థపరుస్తాడు, స్వస్థపరుస్తాడని సెన్సేషన్ లేదు గదా! దానికి స్పర్శ అనేది లేదు. పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకొని మధ్యరాత్రిలో ఎప్పుడన్నా మెలుకువొస్తే కాలు గీక్కునేవాడిని. స్పర్శ ఏమన్నా వచ్చిందా? దేవుడు స్వస్థపరిచేసాడని. అలాంటి సమయంలో ఒకానొక రోజు తీవ్ర నిరాశలో ఉండి, ఆదివారం పొద్దున్న 5 గంటలకే జాన్ పాల్ గారికి ఫోను చేశాను. ఫోను చేసినప్పుడు నా మొత్తం బాధంతా చెప్పేసాను. బాధంతా చెప్పిన తర్వాత ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఏంటి అనంటే, "బ్రదర్ మీరేం చేస్తారు?" సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అంటే మీరెక్కడుంటారు? ఏంటి మీ సాలరీ ఎంత అని కూడా అడిగారు. సాలరీ నేను చెప్పలేదు గానీ, బాగానే వస్తది సార్. బానే వస్తది సార్ అని జెప్పాను. అయితే అంత సాలరీ సంపాదించే మీరు, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌లో ఉన్న మీరు, ఈ రోజున 5 గంటలకి నాకెందుకు ఫోను జేశారు? అనని అడిగినప్పుడు నేను చెప్పిందేంటనంటే, ఇలా ఉంది సార్ నా పరిస్థితి. దేవుడితో పద్దాక ప్రార్థన జేస్తున్నాను. నాకు స్వస్థతొస్తదని నేను ఒక క్లారిఫికేషన్ కోసం అడిగాను. ఎప్పటినుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అని జెప్పేసి అడిగినప్పుడు ఇది జరిగేసి నాకు తెలిసి అరౌండ్ 4 ఇయర్స్ అవుతుంది. అడిగినప్పుడు ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏంటి అనంటే, "అది నీకు రాదు. కాలనేది రాదు." అప్పటి వరకి కూడా నేను ప్రార్థనలకెళ్తున్నాను. చాలా మందికి ఫోన్‌లు చేసి మాట్లాడాను. ఎవరు ఇలా చెప్పలే. కానీ రాదు అన్నప్పుడు నాకు బాధేసింది, ఏడుపొచ్చింది. ఎందుకు అన్నారంటే ఆ మాట, మీరు ఆ ప్రొఫెషన్‌లో ఉన్న మీరు, అంత సాలరీ సంపాదించే మీరు, లగ్జరీ లైఫ్ అనేది వెళ్ళకుండా, ప్రతిరోజు, ప్రతి సమయం దేవుడి దగ్గర ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు గోజాడుతున్నారు? ఈ రోజు నాకెందుకు ఒక దేవుని సేవకుడికి ఫోను చేయాలని మీకనిపించిందనంటే, మీకు ఆ కాల్ అనేది అలా ఉండడం వల్లే. ఆ కాల్ ఎప్పుడొస్తదని గాదు. ఆ కాల్ అలా ఉన్నందువల్ల ఒక భాగ్యంగా ఎంచుకొని, రోజు అదే విధంగా ప్రార్థనలో ఎదుగు అని జెప్పారు. ఆ రోజు నేను బాధపడ్డాను, ఏడ్చాను. తర్వాత ఏం చేశానంటే, నిజం అనేది తెలుసుకోవడానికి చాలా టైం పట్టిందెప్పుడు జాన్ పాల్ గారు వాక్యాలనేది వినటం ప్రతిరోజు కంటిన్యూ చేసి, వినడం గాదు, విన్నదాన్ని అర్థం జేసుకోవడానికి. విన్నదే పదే పదే వింటూ అర్థం చేసుకోవడం చాలా టైం పట్టింది. అర్థం చేసుకున్న తర్వాత నాలో ఒక మార్పొచ్చింది. ప్రతిదాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాను. తప్పు జరుగుతున్నప్పుడు, తప్పుడు బోధ విషయంలో. ప్రార్థనకెళ్ళినా ప్రశ్నించేవాడిని. ఇంట్లో మా అమ్మ, మా నాన్న ఇక్కడ యేసన్న గారంటే అసలు పరమ భక్తురాలు. ఆమెను ప్రశ్నించి ఇది తప్పు గదమ్మా! ఇది గదా! ఇది గదా! అని చెప్పడం మొదలుపెట్టాను. తర్వాత ఆ సమయంలో కొంత డిస్టర్బెన్స్ అనేదొచ్చింది కుటుంబంలో. తర్వాత ఏమైంది అనంటే నేనేదైతే జెప్తున్నానో నిజం దెలుసుకున్నారు. పాపం అంటే ఏంటి? మనిషి అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? దేవుడొచ్చిందెందుకు? పరిశుద్ధత అనేదేంటి? అవన్నీ గూడా నా కుటుంబం తెలుసుకున్నారు. కుటుంబం తెలుసుకొని ఇప్పుడు నేనేం జేస్తున్నాననంటే ఇక్కడ కంప్లీట్‌గా ఆర్‌సీఎం వోళ్ళుంటారు. ఆర్‌సీఎం వోళ్ళుంటే నేను అడిగాను. ఆర్‌సీఎం వోళ్ళుంటారండి. వాళ్ళకి కొంచెం వాకింగ్ చెప్పాలనంటే ఆయన అన్నారు,
జాన్పాల్ గారు హిందువులైనా మారుతారు కానీ ఆర్సీ వాళ్ళు మారరు, వాళ్ళు ఒక రకంగా మైండ్ అనేది పెట్టుకుంటారంట. కానీ నా మనసు అనేది ఊరుకుంటుంది. నేను తెలుసుకున్నాను ఈ సత్యం, ఏదో ఒక రకంగా చెప్పాలి అని చెప్పి నేను ఇప్పుడు జాబ్ చేసుకుంటూనే ఎలా చేసుకుంటాను, పడుకుని చేస్తాను జాబ్, కూర్చుని చేయను. కూర్చుని చేయడం నాకు కాలం సహకరించదు. పడుకుని చేస్తాను, కాసేపు కూర్చుని చేస్తాను. అయినా దాంట్లోనే ఆనందం ఉంటది. ఇప్పుడు నాకు ఆ కాలు గురించి బాధ లేదు. ఎందుకని? ఆ కాలు ఎప్పుడొస్తదనే దానికన్నా, ఇప్పుడు నా కుటుంబాన్ని మార్చుకున్నా, నా కుటుంబంతో దేవుడితో చేస్తున్నా, నా పాపం గురించి ఆలోచిస్తున్నాను. నా తీవ్రత ఏంటో నాకు అర్థమయింది. ఇప్పుడు ఆర్‌సీఎం వాళ్ళ గురించి వద్దు అన్నా గాని నా మనసు ఆగల. ఆగకుండా ఏం చేశానంటే పైన ఒక పెద్ద షెడ్ అనేది యేసుకొని, మందిరంలాగా ఏర్పాటు చేసుకొని, ఎక్కడికెళ్ళినా గాని మాకు ప్రశాంతత లేదు. వాక్యం అనేది తెలిసిపోతుంది. తప్పు చెప్తున్నారు, వాళ్ళేదో ఆశించి చెప్తున్నారు అని. నేనేం చేశాను అనంటే, పెద్ద స్పీకర్ ఒకటి పెట్టేసేసుకొని అందరికి వినిపించేలాగా వాక్యం చెప్పడం మొదలుపెట్టా. ఒక్కొక్కరు వస్తున్నారు, కదులుతున్నారు, మాట్లాడుతున్నారు, బాగా చెప్తున్నారు. వాళ్ళకెప్పుడు వినలేదది. ఏదేదో ఒక థియరిటికల్ గా చెప్పేసేవాళ్ళు. పాపం అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి? మారు మనస్సు అంటే ఏంటి? ప్రతీదీ క్లుప్తంగా చెప్తున్నాను. ఇది కూడా ఎక్కడంటే జాన్‌పాల్ గారి సందేశాలు విని ప్రతీదీ కూడా ఎ అనాలిసిస్ చేసి, నేనేం బైబిలికల్ గా నేనేమి టీచింగ్‌కెళ్ళలేదు. నేర్చుకున్నాను. నేర్చుకుని ప్రతీదీ కూడా నేను మా వాళ్ళకి చెప్తున్నానిక్కడ. ఆఫ్ ఆన్‌లైన్‌లో నేను ఛానెల్ కూడా ఒకటి స్టార్ట్ చేశాను. ప్రతీదీ నా ఛానెల్ వెళ్తుంది. నాది సబ్‌స్క్రైబర్‌లొచ్చారు, చేస్తున్నారు, చూస్తున్నారు. నాకిక్కడ ఫిజికల్‌గా కూడా నా లొకేషన్‌లో నేను వాకింగ్ చెప్తున్నాను. చాలా మార్పొచ్చింది గదా! నేను భజన గాదు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్. రీసెంట్‌గా ఒక 2 వీక్స్, 1 మంత్ బ్యాక్ ఏమో జాన్‌పాల్ గారు ఏమన్నారంటే సినిమాల దగ్గర ఏదో ఒక లైవ్ అనేది పెట్టారు. లైవ్ అనేది పెట్టినప్పుడు నాకొక క్వెషన్ వచ్చింది. ఏంటి జాన్‌పాల్ గారు ఏమన్నా నెగెటివ్ షేడ్‌లోకెళ్తున్నారా? వ్యతిరేకంగా అనేది ఒక వచ్చేసేసి ఆయన్ని పర్సనల్‌గా గాదు. ఇదే లైవ్‌లో వచ్చేసి "అన్నా ఏంటన్నా ఇది నాకు నెగెటివ్‌గా అర్థమవుతుందేంటి?" అని అడిగాను. భజన గాదిది. భజన గాదు. నాకు నెగెటివ్ అనిపించింది. ఇమ్మీడియేట్‌గా వచ్చేసి అడిగేసాను. "ఇదేంటన్నా ఇది డిఫరెంట్‌గా ఎళ్తుందేంటి?" అని అడిగాను. ఆయనక్కడ నేను అన్న ఉద్దేశ్యం ఇది బ్రదర్, నేను దీనికి క్లియర్‌గా ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత నాకు క్లియర్ అయ్యా. భజన చేసేవాడు ఇలా అడగడు. ప్రశ్నించడు. ఇదొకటి గుర్తుంచుకోండి బ్రదర్ మీరు. ఎవరైనా గాని ఎవరైతే అన్నారో భజన అనేది, భజన చేసేవాడు ప్రశ్నించడు. ఏది చెప్తే అదే అంతా ఎళ్ళిపోతాడు. నా మనసుకు తెలుసు. నా జీవితం ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. పాపం గురించి ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నాను. నేను చేసిన తప్పు గురించి ఎంత ఆలోచిస్తున్నానని. సో, భజన చేసే బృందం అనేది వేరుగా ఉంటది. భజన చేసే బృందంలో అయితే వీపీని ఇప్పుడు వరకు జాకీ యొక్క లేపుతా ఉండేవాడిని. లేదు. తప్పు చేశాడని తెలిసింది. వదిలేసా. జాకీలు లేవు. విడిచిపెట్టేసి వదిలేసా. జాన్‌పాల్ గారు ఈ రోజున ఆయన వ్యక్తిగతం నాకు అనవసరం. ఆయన వ్యక్తిగతాన్ని నేను చూడట్లే. నేను చూస్తుంది వింటుంది ఏంటి, ఆయన చెప్పే వాక్యాన్ని వింటున్నాను. ఆయన చెప్పే మాటల్లో నుంచి నేను మాధుర్యాన్ని తీసుకుంటున్నాను. తీసుకుంటున్నప్పుడు ఆ మాధుర్యం నాకెక్కడన్నా చేదుగా కనిపిస్తే ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తా. భజన గాదిది. నాకు జానపదాలు గాదు ఇంపార్టెంట్. నా మనసు, నా ఆత్మ. నేను చనిపోయిన తర్వాత ఈ రోజు నేను చనిపోతే నా ఆత్మ అనేది దేవుడి దగ్గరికెళ్ళాలి. భజన చేయడం ఏంటి? జానపదాలకు భజన చేస్తే నాకేమన్నా వస్తదా? నాకు కావాల్సింది నేను మొదటగా. తర్వాత నా కుటుంబం. జానపాల్ ఎవరు? ఇంకొకటి నేను చెప్తానిక్కడ. నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నా సాలరీ కూడా హై ప్యాకేజ్‌లో ఉన్నప్పుడు, ఈ రోజు వరకి దశమ భాగంగా ఒక్క రూపాయి పంపించలేదాయన. జానపాల్ గారు. ఒక్క రూపాయి పంపించలా. కానీ నేను వాట్సాప్‌లో నేను చాటింగ్ చేసి క్వెషన్‌లు అడుగుతా ఉంటాను. ఆయన చక్కగా ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతారు. ఆయనేం ఆశించలేదే, నీకింత సాలరీ వస్తుంది, అంత ప్రొఫెషనల్ ఎక్కడ ఆశించలేదే. ఈ రోజున ఇలాంటి సేవకులు ఉండడం అరుదు బ్రదర్. ఎవరైనా గాని ఆలోచించండి. నాకే అనిపిచ్చిద్ది నేనసలకి దశమ భాగం పంపించొచ్చుగా, నాకొస్తుంది గదా! పంపించొచ్చుగానంటే నాకనిపిచ్చేదేంటంటే కాన్సిక్ అవుతుంది. అలా వద్దు. ఎప్పుడైనా తీసుకొచ్చేసి ఒక కృతజ్ఞతగా కూడికలాగా పెట్టుకొని చెయ్యాలే గాని, అలా దశమ భాగం పంపించకూడదనే మనసనేది నాకొచ్చేస్తా ఉంటది. ఆయనెప్పుడు ఆశించలేదు. నేనెప్పుడు ఇవ్వలేదు. అంటే ఆలోచించండి. ఇక్కడ వాక్యం అనేది వాక్యంగా ప్రకటించబడుతుంది. మారేవాళ్ళు ఇప్పుడు నేను మారాను. తర్వాత నా కుటుంబం మారింది. తర్వాత నేనున్న లొకేషన్‌లో ఒక 150 కుటుంబాలకు వినిపిస్తున్నాను వార్తని. ఎక్కడి నుంచి వినిపిస్తున్నాను? బైబిల్‌లో ఉన్న మాధుర్యాన్ని అర్థం చేసుకున్నాను. జాన్ పాల్ గారి ద్వారా మాత్రం. ఓకే. నేను భజన జేయట్ల. జాన్ పాల్ ముఖ్యం గాదు. వీపీ ముఖ్యం గాదు. రేపొద్దున ఇంకొక జేఎం, వీకేఆర్ ముఖ్యం గాదు నాకు. నా ఆత్మ ముఖ్యం. భజన జేయడానికి లేదు నేను. అర్థం చేసుకొని మీరు భజన చేయడం మానండి. మీరు భజన చేయడం మాని ఎక్కడైనా తప్పుగా అనిపిస్తే ప్రశ్నించడం మొదలుపెట్టండి. ప్రశ్నతోనే ఏదైనా గాని ఒకటి పుడుతుంది. ఏదైనా ఒక ఉద్యమం అనేది పుడుతుంది. నాకు పుట్టింది, నా కుటుంబాన్ని మార్చుకున్నాను, నేను మారాను. మేము మారేదేంటి?
ప్రతిసారి మమ్మల్ని మేము విమర్శించుకుంటున్నాం. ఆత్మ విమర్శ చేసుకుంటున్నాం. నువ్వెక్కడ తప్పు చేశావురా బాబు అనే దానికి ఆ లెవెల్‌లోకి వచ్చేసాం. బయటికెళ్ళం. ఏ మనిషిని కలవం. ఏ మనుషులతో మేము మాట్లాడం. ఎందుకని మాట్లాడం? ఎంతవరకు పాపం అనేది ఉన్నప్పుడు ఏ మనిషి వచ్చి నాకేది పెడతాడు? ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నా. నేను కాబట్టి ఇది ఈ మాట అనేది నేను చెప్పాలనుకున్నా బ్రదర్. అందుకే నేను రెండోసారి రావడం జరిగింది. మీరు ఎవరైతే భజన అంటున్నారో మీరు ఒకసారి మీ మనసుని చెక్ చేసుకోండి. మీరు భజన చేస్తున్నారని. నేను భజన చేయట్లా. ఓకే. నాకు నేను ఇంపార్టెంట్. నేను మరణించిన తర్వాత నా ఆత్మ అనేది దేవుడి దగ్గరికెళ్ళడం ఇంపార్టెంట్. నేను బైబిల్ నమ్మాను. నా జీవితం మొత్తం నాకు 36 సంవత్సరాలు, 37 సంవత్సరాలు అంతా చదివొచ్చాను. 2 సంవత్సరాలు ఒకే లెవెల్‌లో పడుకొనున్నాను. నాకు తెలుసు జీవితం అంటే ఏంటి? ఎప్పుడు పోతాము? ఏంటి? ఎంత సెన్సిటివో నాకు తెలుసు. కాబట్టి నేను ఈ స్థితి ఇచ్చినందుకు, ఇంకోటి ఇక్కడ గుర్తుంచుకోండి. ఈ స్థితి ఇచ్చినందుకు, ఈ కాలనేది ఇలా లేకుండా చేసినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్తాను ఇప్పుడు. ఎందుకనంటే ఇలా లేకపోతే హైదరాబాద్‌లోనో, బెంగుళూరులోనో లగ్జరీ లైఫ్‌తో పబ్బులంటూ అటు ఇటు పోయి నేను అలా వెళ్ళకుండా దేవుడి దగ్గర కూర్చుని, నా పిల్లలకు బైబుల్ చెప్తూ, నా తల్లిదండ్రికి బైబుల్ చెప్తూ, నా లొకేషన్ ఆర్‌సీ సంఘస్థులందరికీ వాక్యం వినిపించే ధన్యత కేవలం ఈ దెబ్బ ద్వారానే యాకోబు తొడ మీద ఎలాగైతే కొట్టినప్పుడు వచ్చిందో అలా ధన్యత అనేది నాకెలా వచ్చింది? ఇది చెప్పింది జాన్ పాల్ గారు. అర్థం చేయించింది జాన్ పాల్ గారు. ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి వినిపించేలా చేస్తుంది జాన్ పాల్ గారు. ఇదంతా చేస్తుంది దేవుడు జాన్ పాల్ గారి ద్వారా. నేను భజన చేయట్లేదు. తప్పు చేస్తే మళ్ళీ రేపొద్దునొచ్చి ఇలాగే ప్రశ్నిస్తా. ఆయన వాట్సాప్ చాట్ చూడండి. నేను చాలా క్వెషన్‌లేసాను. చాలా సజెషన్‌లు ఇచ్చాను. చాలా చెప్పాను ఆయనకి. ఆయన కూడా చాలా రెస్పాండ్ అవ్వరు. మీకు తెలీదు అదంతా ఎవరికీ. మీరు మారండి ఫస్ట్. మీ థాట్ మారండి. మీ యాటిట్యూడ్ మారండి. థాంక్ యూ బ్రదర్. 5 నిమిషాలు అన్నాను. అర్థమైంది. ప్రసాద్ 7 మినిట్స్ ఆ రోజు మన ఇంట్లో చెప్పిన ప్రసంగం లూకా సువార్త మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం చెప్పింది. రెండో అధ్యాయం చెప్పారు బ్రదర్. దాని పేరేంటి? టైటిల్ ఏంటి? శ్రమలలో కృతజ్ఞత మొదటిసారి రెండవసారి. రెండోసారి కృతజ్ఞత కూడిక. లూకా సువార్త రెండో అధ్యాయం. రెండోది కృతజ్ఞత కూడిక అని ఏదో పెట్టేవారు. అవును. కృతజ్ఞత కూడికనే ఉంటది. లూకా హ్మ్. ప్లే లిస్ట్ లో ఉంటది. ఓకే. లూకా సువార్తలో రెండవ అధ్యాయంలో కృతజ్ఞత కూడిక అనేది ప్రసాద్ పెట్టించాడు ఇంట్లో. ఒకసారి దాంట్లో ఇంట్రడక్షన్ ఇస్తాను నేను. ప్రసాద్ గురించి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి నేను వాక్యంలోకి వెళ్తాను. ఈ వీపీ భజన బృందం ఎవరైతే ఉన్నారో మీరు వినండి ఒకసారి. నేను చెప్పాను ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇలాంటి కృతజ్ఞతా కూడిక నేను చూడడం. ఇంతవరకు ఇలాంటి కృతజ్ఞతా కూడిక నేను చూడలేదని ఇంట్రడక్షన్ ఇచ్చి మరీ లోపలికి వెళ్ళాను. అంటే బ్రదర్ అది 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 ఒకవేళ మీరు ఆ ఇంట్రడక్షన్ అనేది వినాలంటే ఫస్ట్ సారి పెట్టించినప్పుడే చెప్పారు. అది రెండోసారి డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయారు. మొదటిసారి అవునా? పెట్టించింది ఏంటంటే శ్రమలలో క్రైస్తవుడు ఎలా ఆలోచించాలని మిస్క్ లో ఉంటది. మిస్క్ ప్లే లిస్ట్ లో ఉంటది అది. మిస్సెల్లేనియస్ లోనా? మిస్సెల్లేనియస్ లో ఉంటదా? అవును. దాంట్లో ఉంటది. ఓకే. మిస్సెల్లేనియస్ అనేటువంటి కేటగరీ ఉంటది కదా! మన ప్లే లిస్ట్‌లో అక్కడ శ్రమలలో క్రైస్తవుడు ఎలా ఆలోచించాలంటే టైటిల్‌తో ఉంటది. అది ప్రసాద్ ఇంట్లో పెట్టించినటువంటి మీటింగ్ అది. అక్కడ నేను ఇంట్రడక్షన్ ఇస్తాను. ఇప్పుడు వచ్చి ఎవరైతే వ్యక్తి మాట్లాడాడో ఆ శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి చెప్తున్నాను, పబ్లిక్‌గా చెప్తున్నాను. మీలాంటి వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకి ప్రసాద్ స్థితి మీరు చూస్తే గనక బూట్లు తుడవడానికి కూడా పనికిరాదు, నేను నిజంగా చెప్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే వడ్డీ వ్యాపారాలు చేసుకొని, వడ్డీ వ్యాపారాలు చేయొచ్చు క్రైస్తవుడు అని చెప్పేటువంటి మీకు ఎప్పటికీ అర్థం కాడు ప్రసాద్ అనే వ్యక్తి. ఫస్ట్ టైమ్ చూసాను అలాంటి మోటో. అంత నిలవలేని స్థితిలో, నిలవబడలేని స్థితిలో, నడవలేని స్థితిలో దేవుడు నన్ను ఒక్క సంవత్సరం విశ్వాసంలో కొనసాగింపజేశాడు. నా కుటుంబాన్ని విశ్వాసంలో కొనసాగింపజేశాడు. ఈ ఒక్క సంవత్సరంలో క్రీస్తు నేను అర్థం చేసుకున్నాను కాబట్టి కృతజ్ఞతా కూడిక అని మీటింగ్ పెట్టించాడు ఇంట్లో. అది నేను చెప్పాను ఇంట్రడక్షన్‌లో. కాబట్టి వినండి. వీపీ భజన బృందానికి చెప్తున్నాను. ఆ శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తికి చెప్తున్నాను. వడ్డీ వ్యాపారం చేసుకొని, క్యూఆర్ కోడ్‌లు పెట్టుకొని, గూగుల్ పే, ఫోన్‌పే అకౌంట్ నంబర్ పెట్టుకొని అడుక్కు తినే మీకు, సెమినార్ పేరుతో స్కామ్ చేసేటువంటి మీకు ఎప్పటికీ ఈ వాక్యం కానీ, ఈ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యం గాని అర్థం కాదు. మీ స్థాయి అది కాదు. మీ స్థాయి అది కాదు. అంతకు మించి మీకేం తెలీదు. కాబట్టి జాన్ పాల్ ఫాలోవర్‌ని, సబ్‌స్క్రైబర్‌ని ఒక్కరిని టచ్ చేస్తే ఎలాగుంటదని ఇప్పుడు మీకు అర్థమైంది గదా!
చెప్తున్నాను. ఇప్పుడు జరిగినటువంటి ఈ 2 నెలల పైగా జరిగినటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఆహ్, ప్రసాద్ చాలా మెసేజ్‌లు పెట్టారు నాకు వాట్సాప్‌లో. చాలా మెసేజ్‌లు పెట్టాడు. ఆ మెసేజ్‌లు ఎంత ఆదరణకరంగా అంటే క్వెషన్ చేస్తూనే, దాన్ని ప్రశ్నిస్తూనే, అట్ ది సేమ్ టైమ్ మరలా సమకూర్చేదానికి. అది జాన్ పాల్ ఫాలోవర్స్‌కి మాత్రమే తెలుసది. అది మిగతా వ్యక్తులకు తెలీదు. కాబట్టి జాన్ పాల్ అనే వ్యక్తి బోధిస్తున్నది వాక్యం, బైబుల్. ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా నెక్స్ట్ జనరేషన్‌కి వాక్యం మాత్రమే క్యారీ ఫార్వర్డ్ కావాలనే ఉద్దేశ్యంతో ఆ ఉద్యమం చేస్తున్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి మీరు చిల్లర చేష్టలు ఇలాంటి పనులు చేయకండి. ఈ చిల్లర ఏరుకునేటువంటి వ్యవహారాలు చేయకండి. సెమినార్‌లు పెట్టుకొని స్కాములు చేసుకుంటూ ఆహ్, హైవేల పక్కన భూములు సంపాదిస్తూ, ఆస్తులు కొనుక్కుంటూ సెమినార్ పెట్టి సెమినార్‌లు పెట్టి, సెమినార్‌కొచ్చిన డబ్బులతోటి ఆస్తులు కొనుక్కొని, సైట్‌లు కొనుక్కొని, ఫ్లాట్‌లు కొనుక్కొని విరాజిల్లుతున్నటువంటి మీరొచ్చి, నా ఫాలోవర్స్‌ని భజన బృందం అని మాట్లాడేంత అర్హత లేదు మీకు. ఎందుకంటే నా ఫాలోవర్ ఎవరు గూడా అడిగే ప్రశ్న గాని, చెప్పేటువంటి ఎక్స్‌ప్లనేషన్ గాని ఎలాగుంటదని మీకిప్పటికే అర్థమై ఉంటది. ఇకపోతే ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఆహ్, జాన్ పాల్ చెప్పే బోధ తప్పు అని మీరు మాట్లాడుతున్నారు గదా! జాన్ పాల్ ఏ బోధ అయితే తప్పు మాట్లాడుతున్నాడని మీరనుకుంటున్నారో, మీ అయ్యగారిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి మాట్లాడతాను డెఫినెట్‌గా. ఓకే. మీ అయ్యగారిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి మాట్లాడతాను. లేదు మేమొస్తామంటే చెప్పండి. నా ఫాలోవర్‌ని ఎవరైనా పంపిస్తాను. వాళ్ళతో మాట్లాడండి. ఎన్ని క్యూ అండ్ ఏలు, ఎన్ని క్యూ టు జేబులు పెట్టాను. ఇప్పుడే నిద్ర మేలుకున్నారా? ఇప్పుడే లేచొచ్చారా? ఎన్ని సార్లు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. కాబట్టి మీ అయ్యగారిని తీసుకొనండి మాట్లాడతాను. హ్మ్. అయ్యగారికి చెప్పకండి. ఎకరాలు ఎకరాలు తడిపేసుకునే అవకాశం ఉంది. జానపల్ పిలిచాడంటే రారు. కాబట్టి చిల్లర చేష్టలు చేయకండి. ఇంత సీరియస్‌గా డిస్కషన్ నడుస్తూ ఉంటే వచ్చి భజన అని మాట్లాడతా ఉంటే నేను చెప్పాను. "ఒరేయ్! ప్రొవోక్ చేయొద్దురా! యారోగెంట్‌గా మాట్లాడొద్దు. ఏదైనా ఉంటే ప్రశ్న అడగండిరా" అని చెప్పాను. ఆయన బుర్ర ఎక్కడ పెట్టుకున్నారు? ర కావాలని ఒక రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్య చేయాలి. కావాలని ఒక నెగటివిటీ స్ప్రెడ్ చేయాలి. ఇంతకు మించి ఆలోచించలేరా? ఇంతకు మించి మెచ్యూరిటీ ఉండదా? ఏమొస్తది? 2 మాటలు మాట్లాడేసారు. యారోగెంట్‌గా ప్రొవోక్ చేస్తూ మాట్లాడారు. ఏమొచ్చింది మీకు నాకు తెలియకడుగుతాను? ఇది క్రిస్టియన్ లక్షణం కాదు గదా! జెన్యూన్‌గా నీ క్వెషన్ 100 క్వెషన్‌లు 100 క్వెషన్‌లకు సమాధానం చెప్తాను. కానీ ఈ ఏదో ఒక నెగెటివ్ స్ప్రెడ్ చేయాలి. మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మనల్ని అభిమానించాలో వాళ్ళకు ఫీడింగ్ ఇవ్వాలి. జాన్ పాల్‌ని ఒక మాట అనేసాను. జాన్ పాల్‌ని ఇలా అనేసాను అనేటువంటి ఆ సునకానందం దేనికి నాకు తెలియకడుగుతాను. అది క్రిస్టియానిటీనా? అదా నేర్పించింది? లేదు గదా! నా ఫాలోవర్స్ చూడు, నా సబ్‌స్క్రైబర్స్ చూడు ఎంత పొలైట్‌గా వస్తారు. వాళ్ళు ప్రశ్న అడుగుతారు, వెళ్ళిపోతారు. అంతేగాని ఆ కాసేపు లైవ్‌లో తీసేస్తున్నాడు. ఆ కాసేపట్లో మాస్ డైలాగులు 2, 3 పడేసేయాలి. డైలాగ్ పడేసేయాలి. ఆ బిట్లు కట్ చేసుకొని చూసావా జానపదాలని ఇలా అడిగేసాం, అలా అడిగేసాం అని మాట్లాడుకోవాలి. ఇంత సునకానందం దేనికి? ఇందులో అంత ఆనందం ఏముంది? లింక్ ఇచ్చాను. లింక్ ద్వారా లోపలికొచ్చావు. బ్రదర్ మీరు పలానప్పుడు పలానా వ్యాఖ్య చేశారు. ఇది నాకు తప్పనిపిస్తుంది. లక్షణంగా అడుగు. నేను సమాధానం చెప్తాను. ఇంకొకటి అడుగు సమాధానం చెప్తా. అంతేగాని ఆ గ్యాప్‌లో ఫటా ఒక నెగటివిటీ స్ప్రెడ్ చేయాలి. ఈ సునకానందం దీనికి ఎక్కడి నుంచి నేర్చుకున్నాను సునకానందాన్ని? ఇది క్రిస్టియన్ స్పిరిటా? కాదు గదా! నేనేమైనా తోసేస్తున్నానా? లేదు గదా! లింక్ ఇచ్చాను లోపలికొచ్చారు. అడగండి. సమాధానం జెప్తాను. సమాధానం చెప్పడానికే గదా నేను లోపలికొచ్చింది. ఇంకా నా ఫాలోవర్స్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు నీతో నాకు ఉపయోగం లేదు. నువ్వు వెళ్ళిపో. కొత్త వ్యక్తులు గావాలి నాకు. క్వెషన్ చేసేవాళ్ళు కావాలని వాళ్ళని పంపించి ఆ టైమ్‌ని క్రియేట్ చేశాను. అంత రెస్పాన్సిబుల్‌గా నేను ఇస్తే, లోపలికొచ్చినప్పటి నుంచి ఏదో బాలకృష్ణ డైలాగులు చెప్పినట్టు ఫటా ఏదో ఒక నెగటివిటీ స్ప్రెడ్ చేయాలి. దాన్ని కట్ చేసుకోవాలి ఇమ్మీడియేట్‌గా. దాన్ని పెట్టేసుకోవాలి. ఏంటి సునకానందం? ఏంటి చిన్న పిల్లల చేష్టలు? కాబట్టి మీలాంటి వడ్డీ వ్యాపారం చేసి, వడ్డీ వ్యాపారంతో బతికేటువంటి మీకు గాని, లేతే మీ గురువు లాంటి వ్యక్తులకు గాని, లేతే సెమినార్ పేరుతో స్కామ్ చేసి ₹1,00,00,000 సంపాదించి, హైవేల పక్కన ఆస్తులు సంపాదించుకునేటువంటి మీలాంటి వ్యక్తులకి జానపదాలు చెప్పే బోధ అర్థం కాదు. మీ స్థాయి అది కాదు. ఇంకేదైనా పనుంటే చేసుకోండి. ఓకే. థాంక్ యూ ప్రసాద్. ఆ వ్యక్తి అన్నటువంటి మాటలకి ఫీల్ అవ్వద్దు. చెప్తాను కదా! ఆ వ్యక్తికి నేనే చెప్పానక్కడ. ఏమనంటే, "ప్రసాద్ కాళ్ళు తుడవడానికి కూడా నీ బ్రతుకు పనికిరాదని" చెప్పాను నేను. ఎందుకంటే నాకు తెలుసు కదా! నీ పరిస్థితి తెలుసు. చూసాను కాబట్టి. అంత మెచ్యూర్డ్‌గా నువ్వు మాట్లాడుతూ వచ్చి భజన అంటాడు. ఎందుకని ఒక నెగటివిటీ స్ప్రెడ్ చేయడానికి. ఆ మాటతో ఇంకెవరైనా వచ్చి లైవ్‌లో మాట్లాడాలంటే, మమ్మల్ని కూడా భజన అనుకుంటారేమోనని వాళ్ళు అనుకోవాలని. ఇప్పుడు దానికి నువ్వొచ్చావు క్లారిఫికేషన్ ఇవ్వడానికే నేనొచ్చాను బ్రదర్. భజన అవును అన్నందుకు. నాకు అర్థమై నిజంగా ఇప్పుడు అర్థమై ఆ బ్రదర్ ఆలోచించాలి.
నేనున్న స్థాయిలో, నా మనసున్న స్థాయిలో, నా ఆలోచన ఉన్న స్థాయిలో, నా పరిపక్వత ఉన్న స్థాయిలో, నీ మైండ్ ఉందేమో ఒకసారి ఆలోచించు. తప్పు చేసినప్పుడు ఇమ్మీడియేట్ గా దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడా? నీ మనసు అనేది గుచ్చుతుందా గుండెల్లో? అరే! ఏం జరుగుతుందో ఏంటో? ఒకే ఒక్కటి పనికిమాలిన ప్రభుత్వంలో నాబోతు గురించి చెప్పినప్పుడు గంట సేపు ఏడ్చాను బ్రదర్ నేను లోపలికెళ్ళి. లోపలికెళ్ళి గంట సేపు ఏడ్చాను. ఎందుకు? నేను చేసే తప్పును బట్టి నాకేదన్నా జరుగుతుందా? కుటుంబానికి ఏదన్నా జరుగుతుందా? ఎక్కడ ఎలా వస్తదో తెలీదు గదా! ఇది వాక్యం చెప్పే విధానం అనేది అర్థం చేసుకునే విధానం. భజన గాదు. చెప్పాను కదా! 1 మంత్ బ్యాక్ రీసెంట్ గానే సినిమాల గురించి జరిగినప్పుడు లైవ్‌లో వచ్చి ప్రశ్నించాను. అందరికీ తెలియాలని. లైవ్‌లో వచ్చి ప్రశ్నించా బ్రదర్ ఇక్కడ ఏంటి రాంగ్‌గా కన్వే అవుతుంది. భజన చేసేవాడిని కాదే. అలా అయితే వీపీ ఆ రోజు వ్యభిచారం గురించి మాట్లాడినప్పుడు ఎందుకు ఇవ్వాల? ఒక సోర్స్ అనేది ఇవ్వాలిగా నేను ప్రశ్నించడానికి. ఆ సోర్స్ అనేది ఇచ్చి నువ్వు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే నేను అసలు జాన్ పాల్ దగ్గరికే వచ్చేవాడిని కాదు కదా! ఎందుకు ఇవ్వట్లే? క్యూ టు ఏ ఎందుకు పెట్టట్లే? ప్రసంగం చెప్పిన ప్రతిసారి ఆ గట్స్ ఉన్నాయో లేదో ఫస్ట్ మీరు చూసుకోండి. మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. నా మనసుని నేను ప్రశ్నిస్తున్నా. మీ మనసుని మీరు ప్రశ్నించుకోండి. మేమెవరి దగ్గరికి వెళ్ళట్లే. ఎవరిని ప్రశ్నించట్లే. ఏదన్నా ఒక ఛానెల్‌లో ఒక మెసేజ్ వచ్చిందంటే బ్లాక్. మాకనవసరం. బ్లాక్ చేసి అవతల పారేస్తాం. ఎవరి దగ్గరికెళ్ళం, ఎవరి లైవ్‌లోకెళ్ళం ఏమి చూడం. మీరొచ్చేసి ఇక్కడ మా మనసని, మమ్మల్ని భజనకారులనంటే మమ్మల్ని అవమానించారు. తస్మాత్ జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు. అర్థమైందా? అవును. జాన్ అవును. పాల్‌కో, వీపీకో, వీకేఆర్‌కో ఎవ్వరు తొత్తులం గాదు. దేవుడికి బానిసలం. దేవుడికి దాసుడుగా ఉన్నాం మేము. దేవుడు దాస్యంలో బతుకుతున్నాం మేము. జాన్ పాల్ దాస్యంలో గాదు. జాన్ పాల్ ఎవరు? ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు. ఆయన మీద రేపు మరక పోవచ్చు, పడొచ్చు. పడితే వదిలిపెట్టడమే. ఆయన ఒకసారి వచ్చి తప్పుడు బోధ అనేది చేసాడంటే వదిలిపెట్టేయటం, విడిచిపెట్టేస్తాం. ఆయన ఎవరు? మాకేం ఫీడింగ్ ఏమన్నా ఇస్తున్నాడా? బ్రతికించేది దేవుడు. నా తొడ మీద కొట్టింది ఆయన. ఆ కొట్టిన దానికి ఇదిరా బాబు అర్థం అనేది జాన్ పాల్ ఒక సౌర్స్ మాత్రమే. జాన్ పాల్ కాదు నాకు రక్షణ ఇచ్చింది. జాన్ పాల్ ఒక సౌర్స్. దేవుడు మాట్లాడడానికి నాతో ఒక సౌర్స్. ఎందుకు కొట్టానురా బాబు నీ తొడకాల మీద నువ్వు రక్షణ స్వస్థత రావాలని ఏడవ మాట ఇది ఇంటెన్షన్ ఇది అని చెప్పాడు దేవుడు. జాన్ పాల్ అనే ఒక సౌర్స్ ద్వారా. జాన్ పాల్ కాదు నాకు రక్షణ ఇచ్చింది. ఇది ఆలోచించడం మీరు నేర్చుకోండి ఫస్ట్. భజన అని అనేక అన్నాను. ఓకేనా? థ్యాంక్ యూ బ్రదర్. మళ్ళీ రెండోసారి తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ అన్న. ఆహ్, ఈ శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే మన లైవ్‌లోకొచ్చి మనకి పాజిటివ్‌గా ఎవరైతే మాట్లాడతారో, అలాంటి వాళ్ళని ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం ద్వారా వీళ్ళు భజన చేస్తున్నారు అని స్టేట్‌మెంట్ ఇవ్వడం ద్వారా, ఇంకొకసారి వాళ్ళు లోపలికొచ్చి మాట్లాడితే మమ్మల్ని భజన అంటారేమో అనేటువంటి ఆలోచన వాళ్ళలో క్రియేట్ చేయడానికి, అలా ఏంటంటే మనల్ని తగ్గించేదానికి వాళ్ళు టాక్టికల్‌గా సెలెక్ట్ చేసుకున్నటువంటి, క్రియేట్ చేసుకున్నటువంటి వర్డ్స్ అవి. ఓకే. ఇప్పటికి అర్థమై ఉంటది. అర్థమైంది గదా! కాబట్టి 4 సంవత్సరాల క్రితం ఫోను చేసాడు ప్రసాద్ అనేటువంటి బ్రదరు. కాల్ చేసి ఆయన సమస్య చెప్పాడు. అప్పుడు ప్రసంగానికి సిద్ధపడుతున్న ఆదివారం. అప్పుడు చెప్పాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత ఆవేదనలో ఉన్నాడో, ఎంత దప్పికలో ఉన్నాడో జీవితం పట్ల ఆహ్, ఆహ్, దాని సమాధానం తెలుసుకోవడానికి సమయం కేటాయించి మాట్లాడాను. అలా మాట్లాడితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి పిలిచి కృతజ్ఞత కూడిక పెట్టించి, ఆ వ్యక్తి సమస్యను చెప్తూ ఉన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు నేను మాట్లాడిన మాట ఈరోజు ఇంత విషయాన్ని ఇక్కడ సృష్టించిందా? ఇంత కుటుంబాన్ని ఇలా చేసిందా? అన్నది అర్థమైంది. కాబట్టి జాన్‌పాల్ అనే వ్యక్తి నిస్వార్థంగా దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి అంతే. ఇందులో మీరు అడ్డు తగిలే ప్రయత్నం చేసి, ఇందులో మీరు కళంకాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తే, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. ఏం జరగదు. నా మీద ఏం పడదు. ఓకే. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. రిపెంట్ అవ్వండి. పశ్చాత్తాపపడండి.